వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా దేవరా మూవీ గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందనమాట. చాలా రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్కి గురించి దేవరా మూవీ యొక్క అప్డేట్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు వెయ్యికలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2024లో వచ్చినటువంటి దేవరా మూవీ అప్పటి నుంచి కూడా దేవరా 2 గురించి అప్డేట్స్ కోసము జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా దాదాపు దేవరా యొక్క సీక్వెల్ గురించి జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు వెయ్యికలతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆసక్తికి ఫలితంగా ఈరోజు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు అధికారికంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. దాదాపు దేవరా వచ్చి సంవత్సరం రోజులు అయిన సందర్భంగా ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ అఫీషియల్ పోస్టర్లో దేవరా 2 దేవరా తాండవం అనేటువంటి ఒక క్యాప్షన్తో ఇచ్చినటువంటి ఆ యొక్క పోస్టర్ను చూసి ఇంకా దేవరా 2కి సిద్ధం కండి అభిమానులు అన్నట్లుగా కూడా ఆ పోస్టర్లో మన యొక్క మీనింగ్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2024లో వచ్చినటువంటి దేవరా మూవీ చాలా హైప్తోనే రిలీజ్ చేపించారు. కళ్యాణ్ రామ్ యొక్క అంటే ఎన్టీఆర్ యొక్క సొంత బ్యానర్లో వచ్చినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పైన వచ్చినటువంటి దేవరా మూవీ అనుకున్నటువంటి అంచనాలను భారీగా అందుకుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే అప్పట్లోనే దేవరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్లో దాదాపు 160 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందనమాట. తర్వాత వచ్చి ఓవరాల్గా అప్పుడే దేవరా హిందీ బిల్డ్లో రిలీజ్ చేయడము, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క స్టెప్ హిందీలో బాలీవుడ్లో పడినట్లు అందరికీ అర్థమైంది. ఆ యొక్క ఊపుతోనే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ఒప్పుకోవడము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడము, మళ్ళీ అది రిలీజ్ కావడం కూడా జరిగింది ఆ యొక్క దేవరా సృష్టించినటువంటి మానియాతోటి. అప్పట్లోనే దాదాపు 2024లో దేవరా 100 కోట్ల దాకా 80 నుంచి 100 కోట్ల దాకా గ్రాస్ని హిందీ బెడ్లో సాధించి అత్యధికమైనటువంటి వసూళ్లు సాధించి జూనియర్ ఎన్టీఆర్ యొక్క మూవీస్లో అప్పుడు సడన్గా రిలీజ్ చేసినా సరే ఆ స్థాయిలో వచ్చిందంటే మామూలు విషయం కాదు సినిమా అనేటువంటిది అప్పుడు తెలుసుకున్నారు. ఇంకా ఆ విధంగా మంచి కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత తప్పనిసరిగా దేవరా 2 ఉంటుందని కూడా అధికారికంగా అప్పుడు ప్రకటించవలసి ఉంది. కాకపోతే చివరిలో మూవీలో తప్పనిసరిగా ఉంటుందని గ్రహించినా సరే దానికి అధికారికంగా కొరటాల శివ కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ యొక్క అధినేత అయినటువంటి కళ్యాణ్ రామ్ కానీ దాని గురించి ఎప్పుడు అప్డేట్స్ ఇవ్వలేదు. కానీ ఈ సందర్భంలో ఎందుకు ఇచ్చారంటే దాదాపు ఈ మధ్యకాలంలో చాలా బిజీలో జూనియర్ ఎన్టీఆర్ ఉండటము, తర్వాత అసలుకి చేస్తారా లేకపోతే చేయరా, అసలు ఉంటుందా యొక్క సీక్వెల్ అనేటువంటిది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క సినిమాస్ యొక్క లైను చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో చాలా బిజీగా ఉండి డ్రాగన్ మూవీ చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా పెద్ద పెద్ద బ్యానర్స్తో ఉన్నాయి. దాని తర్వాత యాసరస్ ఫిలిమ్స్ కూడా మరొక ఫిల్మ్ని ఎన్టీఆర్ చేత ఒప్పించి చేయాలని కూడా ఆలోచనతో కూడా ఉన్నారు. వీటన్నిటినీ చాలా భారీ సినిమాలు ముందు ఉన్నటువంటి సమయంలో దేవరా 2 దేవరా తాండవము వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి వాటి గురించి అన్నిటికీ డౌట్స్ క్లియర్ చేస్తూ ఈరోజు దేవరా 1 సంవత్సరమైన సందర్భంగా ఒక పోస్టర్ని విడుదల చేశారు. ఆ యొక్క పోస్టర్లో యొక్క సారాంశం గ్రహించుకున్నట్లయితే దేవరా తాండవానికి రెడీగా అండి, సిద్ధంగా అండి అమ్మానులందరూ అని కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కొరటాల శివ దీని గురించి దేవరా తాండవం గురించి చాలా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు, అప్పుడు ఏవైతే కొంచెం లాగింగ్స్లో ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 80% దాకా మంచి ఎలివేషన్స్తోనే తీశారు. హీరోయిన్ మరి హీరో యొక్క కెమిస్ట్రీ కానీ లేకపోతే హీరో ఎలివేషన్స్ కానీ లేకపోతే ఆయుధ పూజకు సంబంధించినటువంటి సీన్లు ఒక రేంజ్లో దూసుకుపోయాయి. కొత్తగా అనిపించింది కూడా అప్పుడు ప్రేక్షకులకి. సముద్ర బ్యాక్గ్రౌండ్తో కూడా చాలా డిఫరెంట్ డైరెక్షన్తో తీశారు. కానీ ఇంకా దేవరా 2 కూడా అంతకు మించి ఉండాలి కాబట్టి ఏ స్థాయిలో ఉండాలి అనేటువంటి దాని గురించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం కాలంలో దాదాపు స్క్రిప్ట్ మీద పటుత్వం అంటే చక్కగా ఈసారి ఎటువంటి మిస్టేక్లు లేకుండా బాలీవుడ్లో కూడా పాగా వేయాలి తప్పనిసరిగా అనేటువంటి ఒక ఉద్దేశంతో కొరటాల శివ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ యొక్క కొన్ని బ్యానర్స్లో ఒప్పుకున్నటువంటి సినిమాస్ అన్ని అయిపోయిన తర్వాత దేవరా తాండవము అంటే దేవరా 2 రిలీజ్కి అంటే మేకింగ్కి సిద్ధం చేశారు. ఇంకా దాదాపు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇక ప్రస్తుతము ఎన్టీఆర్ చేతిలో ఉన్నటువంటి సినిమాస్ కంప్లీట్ అయిన తర్వాత దేవరా 2ని దేవరా తాండవాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందని మనకి నమ్మకాన్ని క్రియేట్ చేశారు కొరటాల శివ మరియు కళ్యాణ్ రామ్. ఏదేమైనా సరే ప్రేక్షకులు వెయ్యికలతో ఎదురు చూస్తున్నటువంటి దేవరా 2 గురించి బిగ్ అప్డేట్స్ ఇవ్వడంతో
తప్పనిసరిగా దేవరా 2 ఉంటుంది అని ఒక క్లారిటీకి వచ్చారనమాట. దీన్ని బట్టి అభిమానులు కూడా దేవరా 2 మీద నమ్మకాలు పెట్టుకొని దేవరా 2 కోసం వేచి చూడడానికి రెడీగా ఉన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.